వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. హల్లెలూయా. నీ చూపు ఆ భూ సంబంధమైన వాటి అందే కాదు, కానీ వారు ఏమిచ్చారో తెలుసా? మా దగ్గర ఉన్నది నీకు ఇచ్చుచున్నాము, అనగా మా దగ్గర ఉన్నటువంటి ఆ యేసయ్యను నీకు ఇచ్చుచున్నాము అని యేసయ్య నామమున వాడికి ప్రార్థన చేయగానే వాడు లేచి నిలబడేనంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటి అందు కాకుండా నీ చూపును పైకెత్తుకుని ఉండగలుగుతావో, ఆ యేసే నీ జీవితంలోనికి ఆహ్వానించుకోగలుగుతావో, నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల పొందగలుగుతావు. ఆమేన్. ఎన్నో సంవత్సరాలుగా నేను బంధించి ఉంచినటువంటి ఆ బలహీనత నుంచి దేవుడు విడిపించగలుగుతాడు. ఇక్కడ వాడు కుంటివాడిగా ఉంటా ఉన్నాడు. వాడు దేవుడి మందిరంలోనికి వెళ్ళకుండా, దేవుని ప్రసన్నతలోనికి వెళ్ళకుండా వాడి కుంటితనము, వాడి కాళ్ళు వాడిని ఆపేస్తూ ఉన్నాయి. మరి మనము ఆయన ప్రసన్నతలోనికి వెళ్ళకుండా, ఆయన మహిమను చూడకుండా, ఆయనను ఆరాధన చేయకుండా, ఆయన గొప్పతనాన్ని చూడకుండా నీలో ఏ ఆత్మీయ కుంటితనము, ఏ ఆత్మీయ బలహీనత నిన్ను బయటకే అంటిపెట్టేస్తూ ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని వైపు కనులెత్తి చూసేటువంటి వాడిగా ఉండు. అటువంటి బలహీనతల నుంచి విడుదల పొందుకుని ఆయన ప్రసన్నతలోనికి అడుగుపెట్టి ఆయన సన్నిధిని అనుభవించేటువంటి వారిగా ఉండాలి. మీలో ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, మనలో చాలామంది ఆత్మీయ కుంటితనముతోటి ఉంటా ఉన్నాం. చాలాసార్లు మనము దేవుడి మందిరానికి వచ్చేటువంటిది అదే ఏదైనా దొరుకుతుందేమో, ఒక పొగడుతో దొరుకుతుందేమో, లేకపోతే వాడు దేవుడు మందిరంలోనికి వెళ్ళాడంట. వాడు స్వస్థత పొందుకోగానే, బలము పొందుకోగానే, వాడికి కాళ్ళు మంచి అయిపోగానే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? సినిమా థియేటర్కి వెళ్ళాడా? ఇంటికి వెళ్ళాడా? షాపింగ్కి వెళ్ళాడా? దేవాలయంలోనికి వెళ్ళాను. మనలో చాలామంది కృతజ్ఞత అనేటువంటిది చూపించడానికి కష్టపడతా ఉంటాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు ఒక మేలు చేసిన తర్వాత నువ్వు ఎక్కడ కనిపించాలా చెప్పాలా? ఎక్కడ కనిపించాలా? దేవాలయంలో కనిపించాలా? దేవుని మందిరంలో కనిపించాలా? దేవుడిని జీవితంలో మేలులు చేసినప్పుడు నువ్వు దేవుడి మందిరంలో కనిపించాలా? పాస్టర్ గారు బిజినెస్ బాగా డెవలప్ అయింది, చాలా కష్టం అవుతుంది, చాలా ఆర్డర్స్ వస్తున్నాయి పాస్టర్ గారు. చాలామంది ఏం చెప్తారంటే ఆదివారమే బిల్లు ఇస్తారు వాళ్ళు, ఆదివారమే ఆర్డర్స్ వస్తాయి, ఆదివారమే కలుద్దామని అంటారు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఎక్కడ కనిపించాలా? దేవుని మందిరంలో కనిపించాలా? వాడు దేవాలయంలోనికి వెళ్ళాను అని ఉంది. దేవాలయంకి వెళ్ళడానికి నీలో గొప్ప ఆసక్తి ఉండాలి. వాడు గంతులు వేస్తూ కదా, గంతులు వేయచ్చు, దేవునిని స్తుతించుచు. ఎట్లా వెళ్ళాలంటే దేవుని సన్నిధికి గంతులు వేయచ్చు. ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి గంతులు వేస్తూ వెళ్ళు. నాకు కాలు నొప్పులు ఉన్నాయి, నేను రాలేను దేవుడి సన్నిధికి. లేకపోతే నాకు తలనొప్పి ఉంది, నేను రాలేను దేవుని సన్నిధికి. ఇవి ఎవరు చెప్తారనంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని గ్రహించలేనిటువంటి వారు సాకులు ఏమన్నా చెప్తూ ఉంటారు. కానీ వాడు గమనించాడు, నేను దేవుని కృపను బట్టి ఈ బలహీనత నుంచి విడుదల పొందుకున్నానని గంతులు వేస్తూ దేవుడి మందిరంలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం.